రండి ఈ రోజు కూడా వాక్య భాగంలోకి వెళ్దాము. దేవుడు మరి ఒక రోజు మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లిద్దాం. రండి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ముందుగా దేవుని స్తుతించుకొని ఆ తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఏ వాగ్దానం అయితే ఇచ్చున్నాడు దేవుడు, దాన్ని చూసుకోబోతుండగా దేవుని స్తుతించుదాం. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున్న ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున్న ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ఈరోజు దేవుని వాక్యం మనకేమిచ్చాడు? నిర్దోషమైన మార్గంలో అంతరంగమందు ధైర్యమునిచ్చిన దేవుడు ఆయన సన్నిధిలో నిలిపి మనల్ని ఈ విధంగా మాట్లాడుకుని ఆయన గురించి స్తుతించుకొని ఆరాధించుకొని అవకాశం మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. రండి అపోస్తుల కార్యంలో మరి 16వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటున్నాం మనం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగా పొడిన ఆమెతో ఇతర పట్టణస్త్రాలు. ప్రభు ఆమె హృదయం తీర్చిన కనుక మరి పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యమించాను. చూసారా ప్రియులారా, ఈ యొక్క లుదియా అనే స్త్రీ ఉదారంగా పొడిన వ్యాపారం చేసుకునే ఆమె యొక్క దేవుని వాక్కులు ఈ పౌలు గారు చెప్తున్న మాటలన్నీ వింటుంది, వాక్యం వింటుంది. వాక్యం విని ఆయన ఏందో విశ్వాసం ఉంచినది అప్పటికప్పుడే, ఆ వాక్యంలో లోబడిపోయినది. చూసారా ప్రియుల, ఆమె హృదయం తెరిచాడు దేవుడు. ఆ సమయంలో ఏ సమయంలో నీ హృదయం తెరుస్తాడో, ఎవరి బోధ వింటుంటే నీ హృదయం కలవరపడుతుందో, ఎవరి మాటల ద్వారా నువ్వు హెచ్చరించబడతావో ఒకసారి చరి చూసుకొని జీవితాన్ని బట్టి నీవు ఏదో వింటున్నాములే చూస్తున్నాములే అది కాదు ప్రియులారా. నిజమైన వాక్యం వినండి. దేవుని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని చదివి అది మాత్రం తెలుసుకోండి. ఏదేదో చెప్తున్నారులని ఆకర్షితులవద్దు ప్రియులారా. ఆ లుదియా మరి ఆయన యొక్క వాక్యం విని, పౌలు గారి వాక్యం విని చూస్తున్నారా ప్రియులారా, క్లియర్ గా ఉంది ఇక్కడ. ఆమె హృదయం తెరిచను కనుక మరి ఆ పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఇచ్చాను. ఆమె ఇంటి వారందరినూ బాప్తిసం పొందారు. ఎక్కువ లేట్ కూడా చేయలేదు. ఎక్కువ లేట్ కూడా చేయకుండా ఆమె బాప్తిస్మం పొందినది. బాప్తిసం పొంది